తిరుమల తిరుపతి గోశాలకు పశుగ్రాసాన్ని సమకూర్చడానికి రైతులు ప్రజలు ముందుకు రావాలని జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో రైతులు సేకరించిన ఎండు పశుగ్రాసాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన గోశాలకు తరలించిన జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ బుధవారం నాడు సాయంత్రం పశుగ్రాసంతో కూడిన 12 లారీలు తిరుపతి గోశాలకు జ్యోతుల నెహ్రూ ఈ లారీలను జెండా ఊపి ఎమ్మెల్యే నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ మరియు శ్రీ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పశుగ్రాసాన్ని సేకరిస్తున్నామని, గత వారంలో కొన్ని లారీలు పశుగ్రాసాన్ని తరలించామని, లారీలు క్షేమంగా తిరుపతి చేరుకోవడం జరిగిందని, అదేవిధంగా ఈ 12 లారీలు కూడా శ్రీనివాసుని దయతో తిరుపతి క్షేమంగా చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి గోశాలకి మన గోకవరం మండలం నుంచి 12 ఉట్టిగడ్డి లారీల్ని శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సౌజన్యంతో పంపించడం జరుగుతుంది. మొన్నటి రోజున కూడా ఒక 6 లారీలు పంపడం జరిగింది. ఇదిలా రైతాంగం చాలా సహకరిస్తున్నారు, ఉచితంగా గడ్డి ఇవ్వడం. అలాగే మా కార్యకర్తలందరూ కూడా ప్రధానంగా మరి అన్ని రకాలుగాని కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకొచ్చి పనిచేస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందివ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ, మొన్న ఎలాగైతే సుప్రదంగా ఈ లారీలన్నీ విజయవంతంగా ఏ విధమైన విఘ్నం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరాయో, అదే రకంగా ఇప్పుడు వెళ్ళే 12 లారీలు కూడా అదే రకంగా చేరాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, మరి మేము ఏదైతే తలపెట్టామో ఈ కార్యక్రమం పశుగ్రాసం ఇవ్వాలనేటటువంటి కార్యక్రమాన్ని దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఇక్కడ మన కార్యకర్తలు, రైతాంగం, ఈ ఆర్గనైజేషన్లు కలిపి చేసేటటువంటి కార్యక్రమం. అంతేకాకుండా లారీ ఓనర్స్ ఏదైతే కేవలం ఒక ఆయిల్కే ఈ లారీలు కూడా ఫ్రీగా ఇస్తున్నటువంటి పరిస్థితి, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.